దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ యాసలందు తెలంగాణ యాస లెస్స లెస్స. మాతృభాషను ప్రేమించిన వారు మహిషంతో సమానం. ఈ చిన్న చిత్రంలో పాత్రలని తెలంగాణ యాసల్ని మాట్లాడతాయి. గా పాత్రలు దృశ్యాలు అన్ని అల్లినవే గాని ఎవరిని నొప్పించడి గావు. ఎవరైనా నొప్పిస్తే పెద్ద మనసు చేసుకుని క్షమించాలి దర్శకుడు. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇది మన తాత ముత్తాతల నుంచి వింటున్న ముచ్చట. ఇండియా ఎంత డెవలప్ అయిందో, ఎప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్ అయిందో నాకు తెలియదు, కానీ మా ఊరు మాత్రం మస్తు డెవలప్ అయింది. ఎంత అంటే ఏం కావాలన్నా ఇన్నే దొరుకుతుంది. ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని 22,105 ఊళ్ళల్లో మాదొక ఊరు. పేరు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి జస్ట్ 100 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల, పురపాలక మండలం సిద్దిపేటకి 3 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల తెలియదు, కానీ మా ఊరికి ఫాస్ట్ కల్చర్ బాగానే వచ్చేసింది. పెంకుటిళ్ళు పోయినాయి, బిల్డింగ్లు వచ్చేసినాయి, మట్టి రోడ్లు పోయినాయి, తారు సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి, సైకిళ్ళు పోయినాయి, బైకులు కార్లు కూడా వచ్చేసినాయి. ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే. దాంట్లో 2Gనో 3Gనో కాదు, 4G నెట్వర్క్ ఉంటుంది. ఇంకా ఈ సేవ, మీ సేవ, ఎం సేవ కూడా దొరుకుతుంది. ఇడ ఎం అంటే మెడికల్ కాదండోయ్, క్లారిటీ. గింత డెవలప్ అయినా, గిన్ని మార్పులు వచ్చినా ఒక్క విషయంలో మాత్రం మా ఊరు చాలా ఊర్ల లెక్కనే 7 ఏళ్ల గొంగడి ఆన్నే అన్నట్లు గాన్నే ఉండిపోయింది. గదే ప్రేమ 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 ప్రేమ. నక్కం ధరుముతున్న కుక్కలు లేక ఈ వెనకాల ఇంతమంది పడుతురంటే ఏదో జరిగే ఉంటుంది. గదేందో చూద్దాం. హాయ్ రా. ఏం రాసేను? మీ ఊరి నుంచి పెట్టి మా ఊరి మీద పడ్డావు. ఏం సంగత్? మీ ఊర్లో పోరుడు మస్తు ఉంటారని వచ్చిండ్రా. అయ్యకు లేక అడుక్కొని తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ కావాలన్నాడంట. గీడ మాకే దిక్కులేదురా బాయ్ అంటే నీకు మా ఊరి పోరులు కావాల్సి వచ్చిందారా? గట్టిగా నగరా బాయ్, ఎవడ ఇంటే కొడతాడు. అబ్బా నీ సోకు సైకిల్ దొక్క అంతుందా రా బాయ్ మీ ఊరోళ్ళకు? ఉత్త మాటలుగా కొడతారా? ఉత్త మాటలు కాదురా బాయ్, చూసినా కొడతాడు. ఒక్క పోరుతో దమ్ము అవుతుంది అనుకో, ఊరంతా కింది మీద అవుతుందిరా బాయ్. ఎవరిరా బాయ్ అంత సూపర్ ఉంటుందా? ఓసారి అటు చూడరా. అబ్బా దీనమ్మ ఏముందిరా, ఇంత మంచి పోరిని పెట్టుకుని మీరు ఇట్లా చేతులు విసుకుంటూ కూర్చున్నారేంద్రా బాయ్? గెలకాల్సిందేరా. వద్దురా సీను, వాళ్ళన్న చాలా డేంజర్ గాడు. ఓరా ఏయ్ ఏందిది బండిది? బండిది నీకు రాలేదు పిల్ల, నిన్ను బండి మీద ఎక్కించుకుపోయినకి వచ్చినా. ఏంది రోయ్ మాటలు ఎక్కువ వస్తున్నాయి, ఏంది సంగతి? సంగతి ఏంటంటే నాది మీ పక్కూరే, తెలిసే ఉంటుంది. ఇగో ఇట్లా గంచి పోతా అంటే ఒక అందమైన పువ్వు కనిపించింది. చాలా అందంగా ఉందనుకో. నవ్వుతుంటే అబ్బా దిల్లులా ముళ్ళు కూర్చున్నట్లు అయిందనుకో. ఆ అందమైన పువ్వు నువ్వే. నచ్చినావు. ఐ లవ్ యూ. మళ్ళోసారి చెప్పు. I love you.
రేయ్ చెప్పినారా నా చెల్లిని చూడొద్దని చెప్పినా నా చెల్లెలతో మాట్లాడొద్దని చెప్పినా నా చెల్లెల్ని ప్రేమించొద్దని చెప్పినారా దండం పెడతానా రేయ్ నీకో ముచ్చట చెప్తా మంచిగిను రేయ్ నువ్వు తవ్వండి పోతుంటే పువ్వు కనపడ్డదనుకో కండ్లతో చూసి ఆనందపడు గంతేగా నచ్చింది కదా అని తెంపుకుంటా అంటే దాని కింద ముళ్ళు లెక్క నాసొంటి అన్నుంటాడు ఆనికి ఎరుకైతే మండుద్ది మండితే మక్కలు ఎరగదంటారా వీడి పేరు మహంకాళి అలియాస్ పోతురాజు. వీడికి ఈ ప్రపంచంలో రెండు ఇష్టం. ఒకటి వీడి చెల్లి, రెండోది బోనాల జాతరలో పోతురాజుగా ఆడడం. వీడు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుందని ప్రేమ మీద పగని పెంచుకొని వీడి చెల్లెల్ని ఎవడు ప్రేమించినా మాట్లాడినా కనీసం చూసినా వాళ్ళకి ఇట్లా నరకాన్ని పరిచయం చేస్తుంటాడు. పోలీసులు ఏం చేయాలని మీకు డౌట్ వస్తే తెలుగు సినిమాలు చూడండి, మీకే అర్థమవుతుంది. కానీ ప్రతిదానికి ఏన్నో ఒక దగ్గర బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. వీని బ్రేకింగ్ పాయింట్ ఏన్నో చూద్దాం. రే చెల్లె మీదరా అన్నా. అరే బంగారం రా 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 హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అన్నా. ఉట్టి విషసేనా, గిఫ్ట్ ఏం లేదా? అరే నారాజ్ ఎందుకైతావురా? రేయ్ దేట్ దిమాక్ గిఫ్ట్ ఏదిరా? ఇగో అన్నా. వావ్ మస్తుగుందన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అరే వద్దురా, నువ్వు నా కాలు మొక్కొద్దు చెల్లె. అదేంటన్నా, నేను నీకన్నా చిన్నదాన్నేగా. గట్ల కాదురా, మన తెలంగాణ సంప్రదాయంలా అన్నదమ్ములే ఆడపిల్లల కాలు మొక్కాలి గాని ఆడపిల్లలు అన్నదమ్ముల కాలు మొక్కొద్దు. మీరు ఎప్పటికైనా మాకన్నా పెద్దోళ్ళేరా. ఏయ్ మహంకాలన్న ఎమోషన్ అవుతుండలే. నవ్వు నవ్వన్నా. నవ్వు నవ్వు. అన్నా నేను మళ్ళీ వస్తా. యాడికిరా? గుడికే. సరే బో. అన్నా చెల్లెమ్మను ఫాలో అవ్వమంటావా? గమ్మనుండు బే, గుడికి పోతుందిరా. అయినా నా చెల్లిని ఎవడరా టచ్ చేసేది? నేను రా బై. ఈడ ముందొచ్చి కూర్చుంది నేను. అరే గాడికెళ్ళి పల్లీలు తెచ్చుకునే లోపట నువ్వు వచ్చి కూర్చుంటే నేను చేతులు ముడుచుకొని నిల్చోవాలన్నారా? చల్ బే చల్ నికాల్. సొంత జాగా ఫీల్ అవుతున్నావు బై? అవునరా, సొంత జాగానే. ఇది మా హరీష్ అన్న కట్టించిండు. ఏ హమారా సిద్దిపేట్ కా మినీ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. ఏం కావాలి? పల్లీలు కావాలనా? కొంపదీసి బెంచి నీదంటావా ఏంది? అబే నేను చచ్చినా లేవా. హలో, ఈడ నో లేడీ రిజర్వేషన్. అరే ఏందమ్మాకి ఇది? నే కసంటోని కాదు, ఎవరైనా చూసేమనుకుంటారు. దూరముండు ఏ దూరముండు. అబ్బా దొంగ రాస్కల్, ఈ ఇయాల నా బర్త్డే అని తెలుసు కూడా విష్ చేయకుండా ఇంటికొచ్చి పల్లీలు తింటున్నావా? పైగా ఎక్స్ట్రా చేస్తున్నావు. చెప్పు చేయి మండుతుంది. నాకు ఒళ్ళు మండుతుంది. బర్త్డే రోజు ప్రేమించిన అమ్మాయికి విషెస్ కూడా చెప్పలేని నీ అసొంటి లవర్ని నేనేడా చూడలే. చెప్పొచ్చురా, కానీ మీ అన్నే తిన్ననుకో, రేయ్ ఎవడ్రా నా చెల్లికి ఫోన్ చేసింది, నరికేయండ్రా వాణ్ణి అని అంటాడని. ఇంకెన్ని దినాలని ఇట్లా భయపడుకుంటూ ప్రేమించుకుంటాం? నాకు జాబ్ వచ్చేదాకా. హైదరాబాద్లో నాకు జాబ్ రాగానే మీ అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అక్కడ కాపురం పెడతా. దాంతో ఈ మల్లిగాడి ఊరి ప్రేమ కథకి శుభం కాడు పడుతుంది. హలో మహి అలియాస్ మహేశ్వరి, నీకో సామెత చెప్పనా? ఎగిలి వారంగు పోయి ఎదుర్కొంటే అంబటాలకు పెళ్ళయిందంట. సో దేనికైనా టైం రావాలి. ఆ టైంకి ఇంకా టైం ఉందిలే, కానీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చెప్పు నీకేం కావాలనో. ద డే ఈజ్ యువర్స్. చెప్పు.
నాగదేవత గుడికెళ్ళి దర్శనం చేసుకొని సాయి చరణ్ ఇడ్లీ సెంటర్లో నెయ్యి ఇడ్లీ తిని సీతారామాంజనేయ థియేటర్లో మూవీ చూసి పొన్నాల దగ్గర దాబాలో బిర్యానీ తిని బాంబే క్లాత్ షోరూంలో షాపింగ్ చేసి ఇంకా సాయంత్రం హై స్కూల్ దగ్గర చాట్ తినిపించాలి. ఆడ చాట్ చాలా ఫేమస్ అని నీకు తెలుసు కదా. ప్లీజ్. ఆడళ్ళ కోరికలు గుర్రాలే. తప్పుద్దా దా. ఇంతకీ నా గురించి చెప్పలే కదా. నా పేరు మల్లికార్జున్ అలియాస్ మల్లి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ ట్రయల్స్లో ఉన్నా. మహేశ్వరి నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి దోస్తులం, సేమ్ క్లాస్. కాకపోతే తను ఇంటర్లో డుమ్కీలు కొట్టి ఇన్నే ఉండిపోయింది. నేనేదో కాస్త ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, జాబ్ ఇంకా రాలే. కానీ దీని మాయలో పడిపోయినా. వాకిట్లో నిజములా నిలిచి స్వప్నమైనావులే, గుప్పిట్లో దాచేసిన తెలిసే వనపువే నీవులే, ఇప్పట్లో ఏం చేసినా చిలిపి వైనమవుతావులే. సాయంత్రాన ఈ చల్లని సాగర తీరాన నీ మంత్రాలే వెయ్యవే, ఏకాంతాన చలిగాలులు వీచే తరుణాన చలిమంటల్లే చేరవే. మరిచి ఉన్న మౌనమిలా మాట్లాడేస్తుంది, ఆ మాటల్లో మధురం నీ వందే. నిలిచే ఉన్న స్నేహమిలా సడి చేస్తూ ఉందే, ఆ సడిలోనే పురబడి నీ వందే. సో సో నీకు కావాల్సినవి నీకు చూపించాను, మరి నాకు కావాల్సింది ఏంది? నీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైందిలే. కానీ ఏ మహి ఆగు, మహి ఆగు.
అన్నా ఆగుర్రా కూసో. అరే నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిన అదిరా పోయి పోయి గాంజెల్ని ప్రేమించాలనా? మన కాందాల్లోనే బొచ్చడు మంది పిల్లలు ఉన్నారు కదరా. ఈపుల గులగుల పెట్టిందని కొరువుతోను గోక్కున్నాడంట నీయాసుంటోడు. చిచి ఆ మాంకాలుగాడు ఎసుంటోడో ఎరికే ఉండి గాంజెల్ని ఎట్లా ప్రేమించినవరా నువ్వు పిచ్చినా కొడుక. మొన్ననేగా పక్కూరు పోరాడు దాన్నేమో అన్నాడని అని మక్కలు ఎరగొట్టిండు. అరే బాపు ఎందుకంత పరిశాన్ అవుతావే? ఆడేమన్నా తోపు తురుంఖానా అయింది? ఏం చేస్తాడు? మహా అయితే కొడతాడు. కొడితే ఊకుంటానా అయింది? సాఫ్ సీదా స్టేషన్కి పోయి కూర్చుంటాం. మేజర్లం అని చెప్పి పోలీసులే పెళ్లి చేస్తారు. దాంతో తేలికతాం దుకాణం బంద్. అరే బాపు ఈ మధ్యలో ఎక్కువ పెళ్లిళ్ళు పోలీస్ స్టేషన్లోనే అవుతున్నాయి. ఏమ్రా రవి? అవు కాక నువ్వేం టెన్షన్ కాకు. పెళ్ళే కాదు పెళ్ళైనాక కొట్లాటలై విడిపోతే మళ్ళా వాళ్ళే కలుపుతుర్రు. మొన్న టీవీలో చూడలే పోలీసులు మంచోళ్ళు కాక. నువ్వేం ఫికర్ చేయకు అంతా వాళ్ళే చూసుకుంటారు. చూసుకుంటారు చూసుకుంటారు. ఆ పోలీసు వాళ్ళు వీళ్ళిద్దరు పెళ్లి చేసే లోపల మాంకాలుగాడిని లగ్గం చేస్తాడు. ఒరే మళ్ళీ మాకు పిల్లలు పుడతలేరని గా కొమరెల్లి మళ్ళను మొక్కుకుంటే లేక లేక పుట్టిన కొడుకు బిడ్డ గందుకనే మల్లికార్జున అని పేరు పెట్టుకుంటే మీ అమ్మ పోయినాక కూడా ఆ లోటు తెలవకుండా పువ్వులే పెంచుకున్న బిడ్డ నువ్వేమో గిట్లా చేయబడుతుంది. ఎట్లరా గిట్లా అయితే? వద్దు బిడ్డ, నీకేమన్నైతే నా గుండె తట్టుకోదు నాయన. నువ్వు ముందు హైదరాబాద్ బయలుదేరు, ఆడనే ఉండు. ఈడేమైనా ఈడికి రాకు, తత్తిమదంతా నేను చూసుకుంటా. పా నడు బయలుదేరు, ముందు హైదరాబాద్ బయలుదేరు. ఏం చెప్పకు. అరే బాపు నాకేం కాదు, ఎందుకంత టెన్షన్ తీసుకుంటావు? నాకేం కాదు, చెప్తే అర్థం చేసుకో. నడు బిడ్డ. ఏం రాములు తప్పు చేసిండని తెలిసి కొడుకుని తప్పిస్తున్నావులే. మంకాలి ఆడు తప్పు చేసిండు, నేను బుద్ధి చెప్పిన. ఆ నీ చెల్లెలు జోలికి రాడు. నీ దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను ఆయన. ఆ నిడిచిపెట్టు బాపు. నువ్వు నా కోసం ఎవరు కాళ్ళు పట్టుకోవద్దు బాపు. చూడన్నా, నేను మీ చెల్లి ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మేమిద్దరం మేజర్లం. నువ్వు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే రే ఈగిడు మేజర్ గీజర్ అంటుడు. గాంధీ గారి గుంజుర్రా. మళ్ళీ అయ్యో వీడిని ఈ కట్టెలతో కొడితే మనం పడ్డ నొప్పి తెలవదురా. వీనికి నొప్పి తెలవాలంటే ఇట్లా కొట్టాలరా. పోరని ఎట్లా కూడా అవుతుంది? సంతమైంది పోరని. పోలీసులు చెప్పటం లేక నీకు ఎక్కువైందిలే. రేయ్ పోలీసులకు చెప్తావురా? చెప్పు. రేయ్ జైలుంటే బెయిల్ ఉంటదిరా. పోతా మళ్ళొస్తా. ఈసారి వీని కొట్టా దేవుని తానికి పంపిస్తా. నేను సావనికైనా సంపనికైనా రెడీ. ఈయన కోసం నువ్వు సస్తావురా. నాకు తిట్టవా? నేనేం చేస్తా? మరి గమ్ము నుండి బే. ముంచుకున్నారా బాయ్? రేయ్ ఇట్రా, నీకో ముచ్చట చెప్తా మంచిగిను. ఒక రైతు పొలంలో మంచి పంట పండిస్తాడు. పురుగొచ్చింది, మందు కొట్టించుండు, కలుపొచ్చింది, పీకి పడేసిండు. సేను బంగారు మూల పండింది. కానీ శివరాఖరికి తుఫాన్ వచ్చి సేనంతా సత్యనాశనం అయిపోయింది. అప్పుడు ఆ రైతుకు బాధ ఉంటదా ఉండదా? ఉంటది. మరొసంటిది
సేను లెక్క బంగారు మూల పెంచుకుంటున్న నా చెల్లెల్ని ఈ నా కొడుకొచ్చి ఎత్తుకుపోతాంటే నాకు బాధ ఉంటదా ఉండదా? ఉంటది. మరందుకే కొడుతున్నా. చెల్లెలు కావాలరా? వద్దు మంకాలి, వద్దు. నీ కాలు మొక్తా మంకాలి, నీ దండం పెడతా మంకాలి. ఒక్కగాని ఒక్క కొడుకు అని ఇడిసే మంకాలి, నీ కాలు మొక్తా మంకాలి. నువ్వు ఊకరా, నీకేం తెలియదు. గడ్డ మీసాలు రాగానే పెద్ద మొగోళ్ళు అయినట్టు మీరేం చేస్తే గదే కరెక్ట్ అనుకుంటారు. పొంగు చల్లారితే కానీ ఏం జరిగిందో మీకు తెలియదు. మాంకాలి వాడిని వదిలే మాంకాలి, వాడిని చెల్లెలు జోలికి రాడు. నీ కాలు మొక్తా మాంకాలి. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో చెప్తున్నా నా కొడక, మీ అయ్య నీకు తలకొరు పెడతారా? ప్రేమంట ప్రేమ. అయ్యో బిడ్డ, కొడుకుని రక్తం వచ్చినట్టు కొట్టే ఈయన ఇంట్లో పీనుగా ఎలా ఈయన నిడిచిపెట్టద్దు బిడ్డ. ఈయనకి ఎవరో ఒకరు బుద్ధి చెప్పాలి. మెల్లగా తీసుకుపోరు బిడ్డ, మెల్లగా తీసుకుపోరు. మహి తినో. చాలనా? బాబు ఆగు, రే ఆగు. బోరు కొడుతుంది, దోస్తుంటికి పోయేస్తా. జల్దీ రా. వద్దు మళ్ళీ, మనం విడిపోవడమే కరెక్ట్. ఇది చెప్పించుకోనికే నిన్ను పిలవలే. మళ్ళా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇది పాత సామెత. ప్రేమను ప్రేమతోనే జయించాలి, ఇది కొత్త సామెత. ఇది సినిమా కాదు, లైఫ్. అయినో నీకు నా మీద నమ్మకం ఉందా? అవును, మీ అన్నకో లవ్ స్టోరీ ఉండాలి కదా? సరోజా అని తన చిన్నప్పుడు దోస్తు ప్రాణంగా ప్రేమించిన తనని మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుందని గప్పుడు సంధి మా అన్నకు లవ్ అంటే పడదు. ఇప్పుడు ఆ సరోజేమన్నకు సాయం చేస్తుంది. గట్లెట్లా చెప్తా, ముందు మీ అన్నగారి నంబర్ ఇవ్వు. 9959. హలో. ఏ మాంకాలి, ఎట్లున్నావు? ఎవలో మర్చినోలే, యాదికొస్తలేవు. ఏ మహి, నేను. సరోజా, ఏ దొంగ పసిగట్నోలే, ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. నువ్వెట్లున్నావు? అంత మంచిదే కదా? ఏం మంచో ఏమో మహి, నిన్ను కాదని ఓ లత్కోరగాని పెళ్లి చేసుకున్నానా, ఓ సుఖం లేదు సంతోషం లేదు.
ఆడికి తిననికి రాదు పండనికి రాదు దినా మంగళవారమే. అయ్యో గట్లనా? మరి పిల్లలు ఎట్లా అయ్యారు? అంతా దేవుడి దయ. ఏయ్, అది సరోజ కదా? ఎట్లొచ్చింది? అదంతే. ఇక చూడు, మీ అన్నగాడికి తీన్ మారే. అరే ఏమైందిరా భయ్? అన్నగా ఫోన్ తప్ప ఏం పట్టించుకుంటలేడు. అదేరా బాయ్, నాకు సమయం అయితే లేదు. అన్నని ఇట్లా మాయ చేసిన గాలి అతుకోరుగానే ఉన్న పట్టుకోవాలరా బాయ్. అరే ఇడ్సేరా బాయ్, మనకేంది ఊరు చేరి సలబడ్డది ఇప్పుడే. ఇడ్సే. ఏ మహి, నాకు ఒకటి సంజయితుంది. ఏందది సరు? నా మీద నీకు ప్రేమ అస్సలు తగ్గలేదు. నాకు కూడా గట్లనే ఉంది. అవును నిజమే సరు. ఏం చేద్దాం మరి? చెప్పు సరు, ఏం చేద్దాం? మహి, నేను నీ కోసం అన్నీ వదిలేసి వస్తా. నువ్వు నా కోసం మా ఊరొస్తావా? నన్ను తీసుకుపోతావా? అర్ధ గంటలో నీ ముంగటంటో చూడు. అది కాదు మళ్ళీ. అరే 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 ఏమున్నావన్నా? సినిమాలు హీరో కన్నా నువ్వే జబర్దస్తులు నువ్వు. ఊర్ని ఏమన్నా పెళ్లి సూపులకి ఇలా పోతున్నావే? చల్బే, ఈ వయసులో మనకెవడరా పిల్లనిచ్చేది? అరే నీకెందకవన్నా? నువ్వు అనాలే గాని సినిమా హీరోయిన్లు క్యూ కడతారు. నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు గాని మనూళ్ళలోనే మస్తు మంది అమ్మాయిలు నీకు ఫ్యాన్స్ ఉన్నారన్నా. అవునారా? అవునా? చెల్లమ్మ నిజం చెప్పింది. చల్, మరి గిన్ని దినాలు చెప్పలేదేంద్రా? గివ్వైతే చెప్పరు గాని ఆడు కొట్టిండు, ఈడు తిట్టిండు అని చెప్తారు. రాత్రి అయితే ఫుల్ లేపుతారు, ఎల్లెలకెళ్ళి వంటారు లవ్ ఫుడ్ గాళ్ళు. నీకు ఎప్పుడు లేస్తుందో మాకేం మెరకన్నా. ఏంద్రా గులుగుతున్నావు? అన్నా ఏం లేదన్నా. అరే అన్న సంగతి ఇడిసే అన్నా. ఏం సంగతి? జోరుదార్ల తయారైనావు, ఏడిపోతున్నావు. ఈ చెల్లె గుడి చెప్పవా? అరే గదేం లేదురా, ఇవాళ గురువారం కదా, గుడికి పోయేస్తా. గట్లనా? మంచిదన్నా, పోయిరా పోయిరా. సరే బాబాని అడిగినట్లు చెప్పే. గట్లనే చెల్లెమ్మా. అన్నా చూడరమ్మంటావా? ఏడికిరా వచ్చేదే? చెల్లెకి కావాలనుర్రి. ఈసారిగా కొడుకొస్తే నరికి పారేయండ్రి. ఏమైనా నేను చూసుకుంటా. అట్లనే అన్నా. చెల్లమ్మా, అన్న మంగళవారం గుడికి పోతాడు కదా, ఈ గురువారం గుడికి పోడేంది? ఫోన్ చేసి అడుగు, చెప్తాడు. అమ్మో వద్దులే. ఏమైందనా అంత డల్లుగు నువ్వు? అవన్నా నీ బాడీలో వేడిని ఎవరో పీక్కున్నట్లున్నావు. ఏం లేదురా బాయ్, గమ్మునుండుర్రి. చెల్లేమేదిరా? అన్న లోపల ఉందన్న, ఆడేం రాలేదు. వస్తే నా కొడుకుని నరకపోదుమా? చెల్లెమ్మా, ఆగుర్రా. అరే ఏమైందన్నా, దాన్ని గట్లు ఇడిచిపెట్టినావు, నరికేద్దాం. పోనీ తీరా, బతకని. వాడు కూడా మనిషే కదరా.
అరే అన్నకేమైందిరా బాయ్ గడ్లిసి అరే, నాకు సంబంధం అయితేలేరా బాయ్. అరే సరే పోనీ పర్వే ఫుల్ దాదాం. ఓరి దేవుడు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఎట్లరా, ఏం మాయ చేసినావు? నిజంగా ప్రేమకు అంత పవర్ ఉందా? లేకపోతే కొంపతీసి మా అన్న దాంతో చిచి చెప్పురా. చెప్పానుగా ప్రేమను ప్రేమతోనే జయించాలని. లొల్లై మాట్లాపి జరిగిందేందో చెప్పి కాలవడం. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, చెప్పు. నువ్వు వస్తావని తెలుసు మహి. దా దా దా. సరోజా అయ్యో కాపాడండి, రక్షించండి. అయ్యో అయ్యో వీడెవడో నన్ను రేప్ చేస్తున్నాడు. అరే నా పెండ్లాన్ని రేపు చేయడానికి వస్తావురా నువ్వు? గుద్దురు గుద్దురు సారగాని. ఆగురా, ఏమైందిరా? ఎందుకు కొడుతున్నారు మా అంకల్ అన్నని? అరే నా పెండ్లాన్ని రేపు చేయడానికి వచ్చిండు. నేను మాట్లాడుతున్నా కదా. అరే ఆగుడు బీగుడు ఏం లేదురా బాయ్. అన్న పిల్లని కరం చేయనికి వచ్చిండు నరుకుడే. ఆయన చెప్పడానికి మీది ఊరు అరవై వేరే ఊరు. ఆగ్రాబాయ్ నేను మాట్లాడుతున్నా కదా. ఏ అన్న భాస్కర్ అన్న ఇంట్రా దా, నేను మాట్లాడతా కదా. అరే దారాబాయ్ సీను నేను మాట్లాడుతుందా అన్నదా? అరే పదా నువ్వు పదా, నేను మాట్లాడతా పదా. అక్క నువ్వు కూడా రా. పాడుకో. మీరు ఈ ఉండరా బాయ్, నేను మాట్లాడొస్తా. అరే నువ్వు గీ ఊరు ఎందుకు వచ్చినావు అన్న? ఈ ఊరోళ్ళు అసలే డేంజర్ గాళ్ళు. అరే నేను వచ్చింది చెప్పన్నా, ఎవరి కోసం చెప్పు. అరే చెప్పన్నా, ఆ కొట్టినోడు నాకు ఎరికేలే, నేను మేనేజ్ చేస్తా కదా. సరోజు కోసం రా. సరోజా? అరే మెల్లగరా బాయ్, మళ్ళీ వచ్చారంటే మళ్ళా కొడతారు. సరోజా అంటే నీ మాజీలవరు కదన్నా? ఆమె ఇల్లు ఇది కాదే, పక్కిల్లు. ఇది రోజా ఇల్లు అన్నా. ఓహోహో, నువ్వు ఇందాక పట్టుకుంది రోజాని, అందుకే కొట్టినట్టుండ్రాళ్ళు. అరే మళ్ళీ ఏదో ఒకటి చేసి గండం నుంచి బయటపడేరా, నీకు దండం పెడతారా. అవసరమైతే నీకు కాలు పట్టుకుంటారా. అంతంత పెద్ద మాటలు ఎందుకన్నా? ఎంతైనా మనం ఒకటి కదా. నేను చూసుకుంటా, నువ్వు గిన్నె ఉండు, నేను మాట్లాడొస్తా సరేనా? గమనుండు. సరే. ప్లాన్ సక్సెస్ రా. కొడుకు కాళ్ళ బీరానికి వచ్చింది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మీరు వెళ్ళురి, నేను మిగతా నేను చూసుకుంటా. ఏ ఓకేరా, లైట్ తీసుకో. ఓకే వెళ్ళండి. ఏ రోజా థ్యాంక్ యూ. బాయ్ రాజా, మళ్ళా అవసరం ఉంటే ఓకే ఓకే బాయ్ బాయ్. అరే ఏమన్నారా? ఏ లేదన్నా, వాళ్ళు విన్నట్లే. నిర్భయ కేసు అది ఇది ఏదేదో అంటురన్నా. అయినా నువ్వు ప్రేమంటే ఇష్టం లేని వాడివి మాజీ లవర్ కోసం ఇంత రిస్క్ తీసుకుని వచ్చినావంటే నువ్వు గ్రేట్ అన్నా. నీలో ఇంకా ప్రేమ దాగి ఉంది. ఆయన ఈ ఊరోళ్ళు చాలా డేంజర్ గాళ్ళన్నా, అన్నంత పని చేస్తారు. కాకపోతే మన ఊళ్ళో తెలిస్తే ఎట్లా అని ఆలోచిస్తున్నా అంతే. అరే నీకు పుణ్యం ఉంటుందిరా బాయ్, ఏదో ఒకటి చేయి. ఈ పైసలు తీసుకోబోయి ఈ గండం నుంచి కాపాడు. చెయ్యొచ్చు కానీ మరి ఇంత రిస్క్ తీసుకొని చేస్తే మళ్ళా నాకేం. అరే నన్ను ఈ గండం నుంచి బయటపడేస్తే నా చెల్లి నుంచి పెళ్లి చేస్తారా? బావా 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 2 నిమిషాలుండు, ఇప్పుడే వెళ్ళి సెట్ చేసి వస్తా సరేనా? నువ్వు నీ కళ్ళల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తా బావా. బావా అరే ఏమైందిరా? ఓకే బావా, పైసలతో పాటు బంగారు గొలుసుతో ఒప్పుకున్నారు. అమ్మయ్యా థ్యాంక్స్ రా. బతికించినావురా బాయ్, థ్యాంక్స్ రా. చూడు బావా, నీకు చెప్పేంతటోని కాదు కానీ నీకు ముచ్చట చెప్తాం మంచిగిను. చేను ఎంత మంచిగా పండినా చివరికి పోవాల్సింది మార్కెట్కే. చెల్లెలు ఎంత బంగారం వల్ల పెంచుకున్నా చివరికి పంపాల్సింది అత్తగారింటికే. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే వాడు మంచోడా కాదా, మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా లేదా అని. గంతే బావా.
నేను నీకు 100% గ్యారంటీ ఇస్తా బావా. నీ చెల్లెల్ని బంగారం వలే చూసుకుంటా. నాకెరికే బావా, నువ్వు బంగారానివి. గందుకే ఈ బామ్మర్దిని బంగారు గొలుసు ఇచ్చి మరీ కాపాడుకున్నావు. బావా, ఆ గొలుసు నాది కాదు, నీదే. ఇందాక కొట్లాటలా తెగిపడ్డది. అంటే మా అన్నగాన్ని బక్రం చేస్తావా రాస్కల్? లేదంటే మీ అన్న పెద్ద హీరో మరి. ఇంకా పేల్స్ కూడా తగ్గలేదు తెలుసా? వాడు కాదురా, నేను కొడతాను నిన్ను. ఆగు. ఏమైంది? ఈడేదో ఉంది. ఏడా? ఈయన్నే. ఏడరా? ఉంది.